ఏడు సార్ మ్యాటర్? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక్క మాటలో అయినా స్పష్టత ఉందా? లేదా ఉప ముఖ్యమంత్రి మాట్లాడేది ఏమైనా అర్థమైందా? మీకు అర్థం కాలేదా? నాకైతే ఒక్క ముక్క అర్థం కాల సార్ మీకే అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం అవుతుందండి. ఇంతకీ ఏం ఉపన్యాసం ఇచ్చాడు పవన్ గారు? రాష్ట్రం అంటాడు, గిల్ట్ వచ్చిందంటాడు, ట్రాక్ చేశారంటారు, మనోహర్తో మాట్లాడానంటాడు, గత ప్రభుత్వంలో తెలిసిందంటాడు, ధనాత్మ ధర్మానికి రక్షణ బోర్డు ఉండాలంటాడు. అసలు మాట్లాడితే ఏమైనా కనెక్టివిటీ ఉందా? కనెక్టివిటీ లేకుండా మాట్లాడడం కూడా ఒక ఆర్టే సార్, అది అందరికి అర్థం కాదు. ఎమ్మెల్యేల సినిమాలోనే ఎక్కడో ఆలీ మాట్లాడతాడు. ఏం మాట్లాడుతుంటాడు? ఆ మాట్లాడే భాష ఏందో అర్థం కాదు. మరి బ్రహ్మానందం ఏం చెప్తాడు దానికి? ఆ బ్రహ్మానందం ఏమో నెత్తికేసి కొట్టుకుంటా ఉంటాడు, నువ్వు మాట్లాడేది హిందీయా తెలుగా. ఇంతకీ ఆ సినిమాలో ఆలీ మాట్లాడేది ఏ భాష సార్? ఏం భాషరా నాయనా, నువ్వు మాట్లాడేది అర్థం కాలేదంటే చాట. ఏంటది? చాట. ఎంత చాట చాట. ఎంత చాట చాట అంటే సార్? చివరికి ఆలీ మాట్లాడే భాష ఏందో అర్థం కాక బ్రహ్మానందానికి ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఆ చాట భాష తమరికి ఎందుకు గుర్తొచ్చింది సార్? మాట్లాడే భాష ఏందో అర్థం కాదు, ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం ఎలిగేషన్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు, ఏం వే ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో అర్థం కాదు. ఆలీ మాట్లాడినట్టు చాట, చివరికి వచ్చేటప్పటికి కల్. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు పవనాన్నయ్య మాటలకు కూడా అర్థం పరమార్థం ఏరే ఉంటది. అది మీకు అర్థం కానంత మాత్రాన శాట పీట అని పేర్లు పెట్టేస్తారు ఏంటి?